టీడీపీ జనసేన ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభలో సీఎం జగన్ పైన విమర్శలు చేసిన టీడీపీ జనసేన అధినేతలపైన మాజీ మంత్రి పేర్ని నాని అదే రీతిలో రిప్లై ఇచ్చారు. టీడీపీ జనసేన సభలోని జగన్ నామస్మరణ తప్ప వారికి ఎందుకు ఓటు వేయాలో చెప్పలేదని అన్నారు. పవన్ కళ్యాణ్ ఉడత ఊపులకు పిట్ట బెదిరింపులకు ఎవరూ లొంగరని వార్నింగ్ ఇచ్చారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే వివేక హత్య జరిగిందని, అప్పుడు జగన్ పైన కేసు కాదు కదా, నింద కూడా మోపలేదు కదా అని ప్రశ్నించారు. ఇప్పుడు హూ కిల్డ్ బాబాయ్ అని అరుస్తున్నాడు. ముందుగా హూ కిల్డ్ ఎన్టీఆర్ గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ ను చంద్రబాబే పాతాళానికి తొక్కుతాడని, ఎన్నికల తర్వాత పవన్ కనిపించారని అన్నారు. దాన్ని జెండాల సభ కదా, ఒక జెండా కాదు కదా సభ, 2 జెండాల సభ అది. 3వ జెండా కోసం ఎదురు చూస్తున్నటువంటి సభ అది. అంటే అయితే ప్రస్తుతం 2 జెండాలు, 3వ జెండా కోసం ఖాళీ కుర్చీ పెట్టినటువంటి సభ. ఆ జెండాల సభలో కేవలం జగన్నామస్మరణ తప్పితే, ఆ జెండాల సభలో వారికి ఎందుకు ఓటేయాలి ప్రజలు? లేదా వారిద్దరి జెండాలు మోస్తున్నటువంటి కార్యకర్తలు ప్రజలకి ఏమని చెప్పాలి? ఈ పొత్తుల మీద, ఈ పంచుకున్నటువంటి ఈ పొత్తుల మీద ప్రజలకి ఏమని చెప్పాలి? ఏమైనా దిశానిర్దేశం లేదా ప్రజలకి సందేశం? వారికి అధికారాన్ని ఇస్తే ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు, ఎందుకు ఓటు వేయాలో, వేస్తే వారు ఏం చేస్తారో ఒక్కటంటే ఒక్క మాట కూడా లేదు. ఆ ఊసే ఎత్తల ప్రజల క్షేమం, ఈ రాష్ట్ర క్షేమం, ఈ రాష్ట్రానికి వారికి అధికారం వస్తే ఏమి చేస్తారో ఒక్క మాట లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్ప. వీళ్ళిద్దరికీ అధికారం కావాలంట, పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి వీరిద్దరికీ అధికారం కావాలంట. ప్రజలకైతే ఏమన్నా మేలు చేయటానికైతే కాదు, ప్రజలకి మేలు చేయటానికి కాదంట, జగన్తో ఉండే వాళ్ళని దాడులు చేయటానికి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు చేయడానికి వీళ్ళకి అధికారం కావాలంట. ఇది ఏతావాత వాళ్ళు ఆ సభ ద్వారా, జెండాల సభ ద్వారా వాళ్ళు ఇచ్చిన సందేశం. అయితే కనీసం 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరి ప్రభుత్వం, ఇద్దరూ కలిసి అధికారంలో ఉండగా రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు